అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. హెలికాప్టర్ ప్రమాదంలో రైసీతో పాటు పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్ కూలిపోవడానికి 90 సెకండ్ల ముందు పైలట్లు మిగిలిన 2 హెలికాప్టర్ల పైలట్లతో సంప్రదించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. దర్యాప్తు బృందం చేపట్టిన ప్రాథమిక విచారణలో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఎలాంటి కుట్ర లేదని తేల్చింది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఎన్నో అనుమానాలున్నాయి. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ ఉందని ఆరోపణలు వినిపించాయి. అంతరిక్షం నుంచి భారీ లేజర్ను ఉపయోగించి రైసీ విమానాన్ని కూల్చేశారని తీవ్రంగా చర్చ జరిగింది. అంతేకాక ఇరాన్ సుప్రీం లీడర్ వారసత్వం కోణంలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు బృందం ఓ నివేదికను విడుదల చేసింది. ఇరాన్ సాయుధ దళాల జనరల్ సాఫ్ట్ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టింది. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలను ఈ నివేదికలో వెల్లడించింది. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న విమానం నిర్దేశించిన మార్గంలోనే వెళుతోందని, దాని మార్గాన్ని తప్పుకోలేదని తెలిపింది. అంతేకాక హెలికాప్టర్ కూలిపోవడానికి 90 సెకండ్ల ముందు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్లు మరో 2 హెలికాప్టర్ల పైలట్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. రైసీ విమానం కూల్చేసినట్లు తాము జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపింది. రైసీ హెలికాప్టర్తో పాటు బయలుదేరిన 2 కాన్వాయ్ హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని చేరుకున్నా ఈ హెలికాప్టర్ మిస్ కావడం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఇరాన్ దగ్గర సరైన టెక్నాలజీ లేక ప్రమాదానికి గురైన హెలికాప్టర్ కనుగొనడంలో వెనుకబడింది. దీంతో టర్కీ సహాయం కోరడంతో టర్కీ డ్రోన్ సహాయంతో హెలికాప్టర్ కూలిన ప్రదేశాన్ని గుర్తించారు. అయితే దర్యాప్తు బృందం మాత్రం స్వయంగా ఇరాన్ డ్రోనే హెలికాప్టర్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్లు తెలిపింది. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనుకునేలోపే దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. అయితే త్రివిధ దళాలు హెలికాప్టర్ను గుర్తించేందుకు రంగంలోకి దిగినా ఎత్తైన పర్వతాలు, పొగమంచుతో పాటు కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా గాలింపు చర్యలు ఆలస్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు చర్యలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయి. అయితే రైసీ హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత అది పర్వతాలు, బండరాళ్లను ఢీకొట్టి మంటలు చెలరేగాయని దర్యాప్తు బృందం నివేదికలో తెలిపింది. అయితే ప్రమాదం తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, కానీ ఈ ప్రమాదం మాత్రం ఏదో కుట్రలో భాగంగానే జరిగినట్లు నివేదికలో స్పష్టం చేశారు. అయితే ఇది తమ ప్రాథమిక దర్యాప్తు మాత్రమేనని, తుది నివేదికను సమర్పించేందుకు మరింత సమయం కావాలని కోరింది. సోమవారం అధ్యక్షుడు, ఇతరులు మరణించిన వెంటనే ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేనేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరీ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. రైసీ హెలికాప్టర్ క్రాష్పై దర్యాప్తు చేయడానికి ఒక ఉన్నత ర్యాంకింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 3 రోజుల్లో మొదటి నివేదికను సిద్ధం చేసింది. రైసీ మరణించినప్పటి నుండి ఇరాన్, ఇతర దేశాలలో ఉన్న దాని ఫ్రాక్సీ గ్రూపులు ఇందులో ఏదైనా కుట్ర ప్రమేయం ఉంటే వారు ప్రపంచ పటాన్ని మారుస్తామని హెచ్చరించారు. ఈ ప్రమాదం తర్వాత ఇజ్రాయెల్ స్పందిస్తూ ఈ ప్రమాదంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాంను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ సహా మొత్తం 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సెర్చ్ ఆపరేషన్లో నిమగ్నమైన బృందాలు హెలికాప్టర్లోని మొత్తం 9 మంది మరణించినట్లు ధృవీకరించాయి. ఇక ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు షియా మతస్థులకు అత్యంత పవిత్రమైన మషహద్ నగరంలో జరిగాయి. రైసీ స్వస్థలమైన మషహాద్లో అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మషహాద్లోని ఇమాం రజా ప్రాంగణంలో రైసీ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఇక్కడే 8వ ఇమాం సమాధి ఉంది. ఏటా వేల మంది దీన్ని సందర్శిస్తారు. రైసీ అంత్యక్రియల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు.